పరచండి. యేసు నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం. ఓకే, నేను కొన్ని దినాలుగా మీతో ఒక్కొక్క భక్తుని జీవితాన్ని మీదుట పెడుతూ ఎంతో వివరంగా ఆ విషయాలన్నీ కూడా మీకు బోధిస్తూ వస్తున్నాను. దీన్ని బిడ్డలారా, ఆ విషయాలు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనందరం కూడా ఈ సమయంలో నేర్చుకోబోతున్నాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ స్థలంలో చేరి వచ్చిన దేవుని యొక్క మాటలు వింటూ ఆశ కలిగి దేవుని ఎదురు చూస్తున్న మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మీకు ఒక భక్తుని పరిచయం చేయబోతున్నాను. దానికి ముందుగా పోయిన వారు నేను చెప్పిన భక్తుని యొక్క పేరేంటి, ఎవరి గురించి మనం చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. యెఫ్తా జీవితాన్ని గురించి నేను మీతో మాట్లాడాను. యెఫ్తా జీవితం గురించి నేను మీతో మాట్లాడాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో యెఫ్తాలో ఉన్నటువంటి 7 అద్భుతమైన విషయాలు నేను మీతో పోయిన వారం మాట్లాడాను. హల్లెలూయా. ఈ వారం నేను మీకు ఒక భక్తుని గురించి మాట్లాడబోతున్నా చెప్తున్నా కదా. ఆయన పేరు సంసోన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంసోను జీవితాన్ని నేను మీ ఎదుట పెట్టి అతనిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడబోతున్నా. రాసుకోండి. సంసోను యొక్క జీవితం, అతని యొక్క స్వభావాలు లేక అతని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్న విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను అతను ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు న్యాయాధిపతులను, రాజులను, యాజకులను, ప్రవక్తలను ప్రభువు నియమిస్తూ వచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. అయితే ఈ యొక్క సంసోను ఇజ్రాయెల్ ప్రజలకి ఒక న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, అసలు ఈ సంసోను అనే పేరుకు అర్థం నేను మీతో ఆ విషయాన్ని తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. సూర్యుని బిడ్డ అని. ఏం బిడ్డ? అందరూ చెప్పండి. చంద్రుని బిడ్డ కాదు, సూర్యుని బిడ్డ అండి. సూర్యుని బిడ్డ చెప్తున్నాను. సింహం బిడ్డ ఎలా ఉంటుంది? సింహం. పులి బిడ్డ, యేసయ్య బిడ్డ. మరి యేసయ్యలాగా మనం ఉండాలి. యేసునామములో హల్లెలూయా. ఇప్పుడు మన యేసయ్య ఎవరు? సూర్యుని బిడ్డ అంటే ఆ పేరు ఎవరు పెట్టమన్నారు? దేవుని దూత ప్రత్యక్షమై పెట్టింది. అది దేవుని సంబంధమైన పేరు. దేవునికి స్తోత్రం. ఆ సూర్యుని బిడ్డ. ఇప్పుడు ఆ సూర్యుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే నీతి సూర్యుడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. మన దేవునికి ఒక పేరు ఉందండి. అతని పేరు చెప్పండి. ఆ పేరు చెప్పండి. నీతి సూర్యుడు. అందరు చెప్పండి. మలాకీ గ్రంథం అందరు తెరవండి. మలాకీ గ్రంథం ఈ వాక్యాన్ని రికార్డింగ్ కూడా చేస్తున్నాము. వినగలిగిన వారు తర్వాత కూడా మీ గృహాలకు వెళ్ళి వినండి. మీ బంధువులు కూడా మీరు చక్కగా వినిపించండి, మీరుగు పొరుగు వారికి. 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. కనుక క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. హల్లెలూయా. చూసారా అండి? నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడు. మీకు ఆ దేవుని యొక్క రెక్కల ఆరోగ్యం మీకు కలుగుతుంది. ఏ తెగులు ఏది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆమేన్. ఏ కరోనా కాదు, ఇంకా ఏ రోగం వచ్చినా మీకేం కాదు, మీ పిల్లలకు కూడా ఏం కాదు. యేసునామములో హల్లెలూయా. మీరు ధైర్యంగా ఉండండి. యేసయ్యని విశ్వాసంతో మంచిగా ఆరాధించండి. మనసారా దేవునికి దగ్గరగా మార్చబడండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నీతి సూర్యుడు యొక్క నీడ మన మీద పడుతున్నప్పుడు మనం కూడా ఆ సూర్య కిరణాలు మన మీద పడినప్పుడు దేని బిడ్డలారా మనం కూడా ప్రకాశిస్తాం అనమాట అండి. హల్లెలూయా. ఇప్పుడు నీతి అంటే సూర్యుని బిడ్డ సంసోను అంటే సూర్యుని బిడ్డ. ఇప్పుడు యేసయ్య బిడ్డలు మన యేసయ్య నీతి సూర్యుడు. మనం కూడా ఇప్పుడు ఆయనలోంచి వచ్చిన బిడ్డలంగా మనం కూడా ఏమవ్వాలి? మనం కూడా సూర్యుడి వలె ప్రకాశించాలి. స్తోత్రం చెప్పండి. నీవు ఒక సూర్యుడు, నేను ఒక సూర్యుడు, మనం ఒక సూర్యుడిలాగా ఉండాలి. ఆమేన్. ఏమంటే మనందరం సూర్యుడి వలె ఉండాలి.
బైబిల్లో రాయబడింది మనందరం నక్షత్రాలు. ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు ఏమై ఉన్నారు, నక్షత్రములై ఉందురు అని రాయబడి ఉంది. ఇప్పుడు సూర్యుల్లాగా మనం ఉండాలి. మన యేసయ్య నీతి సూర్యుడు, ఆయన బిడ్డలు మనం కూడా సూర్యుల వలె ఉండాలి. సూర్యుడు ఏం చేస్తాడు, మండుతూ ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలి, సూర్యుడిలా మండుతూ ఉండాలి. సూర్యుడు ప్రకాశిస్తాడు, వెలుగునిస్తాడు అనేకులకి. నువ్వు ఎలా ఉండాలి, అనేకులకు వెలుగిచ్చే బిడ్డవుగా, ప్రకాశించే బిడ్డవుగానే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి, ఆ ప్రకాశం ఏమంటే మన మీద పడినప్పుడు ఏమైతే మన ఒంట్లో ఉన్నటువంటి కొన్ని జబ్బులు, రోగాలు నయమైపోతాయండి. ఆమేన్. ఎసార్ నా ఉన్నా కదా, చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు చల్లగా, ఎప్పుడు కూలింగ్లో, ఎప్పుడు ఏసీలో ఉంటే రోగాలు వస్తాయి. అప్పుడప్పుడు ఏమవ్వాలి, ఎండ తగులుతూ ఉండాలి. ఆమె చెప్పండి. భక్తుడైన యేసన్న గారు చెప్తూ ఉండే ఒక పండు మీద ఆ యొక్క సూర్యుని కిరణాలు పడినప్పుడు ఆ పండు నిగనిగలాడిద్దంట. పండు నిగనిగలాడి దాని మీద ఉన్నటువంటి తెగులు, రోగాలన్నీ పోతాయంట. దేవునికి స్తోత్రం. అలాగనే నీ మీద కూడా ఈ యొక్క సూర్యుడు కిరణాలు పడినప్పుడు ఏమైతే అంటే నీ ఒంట్లో ఉన్న కొన్ని అనారోగ్యాలు పోవండి. చెప్పండి, మీకు తెలుసు కదా, చదువుకున్న వాళ్ళే కదా. విటమిన్స్ రావడమే కొన్ని బలహీనతలు కూడా ఏమవుతాయి చెప్పండి, నిర్మూలపరచబడతాయి. శరీరానికి ఉన్నటువంటి కొన్ని ఎలర్జీ కానీ, కొన్ని బలహీనతలు కానీ ఆ సూర్యరశ్మి యొక్క కిరణాలు పడినప్పుడు తొలగిపోతుంటాయి. పంట చేల మీద కూడా సూర్యుడి యొక్క కిరణాలు పడాలి. ఎప్పుడు వాటర్తో ఉండటమే కాదండి, అది కొన్ని రోగాలు, తెగుళ్ళు పోవాలంటే ఆ పంట పొలాల మీద కూడా సూర్యుడి యొక్క కిరణాలు పడుతూ ఉంటాయి. అలాగనే యేసయ్య సూర్యుని కిరణాలు మన మీద పడుతూ ఉండను గాక. హల్లెలూయా. ఏమంటే సూర్యుని బిడ్డ. ఇప్పుడు సంసోను అంటే సూర్యుని బిడ్డ. మనం కూడా సూర్యుని బిడ్డలాగా ఏమంటే మన ఈ లోకంలో బ్రతకాలి. ఆ సూర్యుని బిడ్డలాగా మనం బ్రతకాలి. మనం కూడా సూర్యుడిలాగా ప్రకాశించే వారంగా, మండుచూ ఉన్న వారంగా, ఏమండి శరీర కార్యాలను ఏమండి దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడినటువంటి వారంగా మనం జయించు వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఓకే, ఇప్పుడు సంసోను జీవితంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాయి. ఎవరు కుమారుడు అంటే మనోహ కుమారుడు. మనోహ భార్య గొడ్రాలండి. బైబిల్లో 7 గొడ్రాళ్ళు ఉన్నారు. గొడ్రాళ్ళు అంటే సంతానం లేకుండా చాలా సంవత్సరాలు ఉన్నవారు. ఆమె అయితే చాలా సంవత్సరాలు సంతానం లేకుండా గొడ్రాలుగా ఉన్నారు. అందరూ కూడా వారిని వీళ్ళకి పిల్లలు లేరు ఏమో గొడ్రాలు అని చెప్పేసి అని దూషిస్తూ, నిందిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళండి. చాలా బాధపడుతూ ఉండేవారు. అటువంటి సందర్భంలో ఉండగా దేవుని దూత ప్రత్యక్షమై మనోహ భార్యకు ప్రత్యక్షమై, అమ్మా నీవు ఒక కుమారుని కంటావు, అతనికి సంసోను అని పేరు పెడతారు. అతడు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరై ఉంటాడు. గట్టిగా చప్పట్లో హల్లెలూయా. పుట్టినది మొదలుకొని నాజీరుగా అతను ఉంటాడు. రాసుకోండి, సంసోను పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. బ్రాకెట్లో నాజీరు అనగా ప్రత్యేకంగా ఉండుట అని అర్థం. చూడండి, రిఫరెన్స్ ఇస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. అందరూ తెరవండి, బైబిల్ కలిగిన వారందరూ కూడా 13వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. ఐదవ వచనం కూడా చదవండి. ఆ కాలమందు దాను దేశస్థుడు జొరియా పట్టణమునైన యెహోవాను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి యెహోవా దూత ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, నీవు గర్భవతివై కుమారుని కందు. ఇదిగో ద్రాక్షారసమే గాని మద్యమునే గాని త్రాగకుండము, దేనిని తినకుండుము. నువ్వు కుమారుని కంటావు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. చూడండి అందరూ, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలుపెట్టువాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరికి నాజీరు చేయబడ్డాడంట? దేవునికి. అక్కడ నాజీర్ అంటే కింద అర్థం ఏమిచ్చాడు? వ్రతము.
వ్రతం అని ఎక్కడుందా? నాజీరు వ్రతం అనమాట. వ్రతం అంటే ప్రత్యేకంగా ఉండి వాళ్ళు చేసే కార్యాలు. సంఖ్యాకాండం కూడా తీయండి, సంఖ్యాకాండం కూడా తెరవని అందరూ 6వ అధ్యాయంలో నాజీరు వ్రతం అనేది ఎలా చేస్తారు, ఎలా ఉండాలన్న విషయాలు సంఖ్యాకాండము 6వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదవండి. ఇట్లనము యెహోవాకు నాజీరగుట కంటే కింద పుట్టినట్లు ఏమిచ్చాడు? ప్రత్యేకముగా ఉండుట. చూశారు అందరూ? సెల్ ఫోన్లో ప్రత్యేకంగా ఉండుట అన్న మాట అక్కడ కనబడదండి. మీరు ఫోన్లో చూస్తే కనుక నాజీర్ అనగా ప్రత్యేకంగా ఉండుట అనేది కనబడదు. బైబిల్లోనే కింద అర్థాలు ఇస్తాడు, బైబిల్లోనే కింద అర్థం ఉంటుంది, సెల్ ఫోన్లో కనబడదు. అది మీరు ఏందని మరి తర్జన భర్జన అవ్వకండి. హల్లెలూయా. ఆ మధ్య బైబిల్ పిచ్చి పెట్టినప్పుడు కూడా కొంతమంది ఫోన్లో మామూలుగా చూసి పిచ్చు నయోమి అనగా అర్థం ఏంటి అని నేను ఇచ్చినప్పుడు కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలా. ఏమండి, ఆ అర్థం ఫోన్లో ఉండదు, బైబిల్లో కింద పుట్టినోట్లు వేస్తాడు. నయం అంటే పలానా, మారా అంటే పలానా, నయం అంటే మధురం, అంటే మారా అంటే చేదు అని చెప్పేసి అని అర్థం కింద పుట్టినట్లు కింద అడుగు బాగానే ఇస్తాడు. కానీ ఫోన్లో ఇవ్వడు. అది కొంతమంది చూసి అన్న లేదు కదన్నా, దాని అర్థం ఏమి లేదు కదన్నా. ఆ ఫోన్లో ఉండదు, బైబిల్లో ఉంది, చూసుకోవాలి మీరు అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా గమనించండి, ఇక్కడ నాజీర్ అనే మాటకు అర్థం మీరు చూస్తున్న ఫోన్లో ఒకవేళ దేని బిడ్డారు అక్కడ ఉండదు, ప్రత్యేకంగా ఉండుట అని చెప్పేసి అని ఉండదు. బైబిల్లోనే కింద పుట్టినట్లు ఇస్తాడు. కాబట్టి నాజీర్ అంటే ప్రత్యేకంగా ఉండటం. ఏమండి, సంసోను నాజీరు చేయబడినవాడు దేవునికి. ఏమంటే చూడండి, నాకెళ్ళి చూడండి, అంతా నాయుడు చూడాలి. సంసోను అనగా నాజీరు చేయబడినవాడు. ఆ నాజీరు వ్రతంలో ఉన్నటువంటి వారు ద్రాక్షరసం తాకూడదు. వింటున్నారా? ద్రాక్షరసం తాకూడదు. రెండోది, చచ్చిపోయిన శవాన్ని ముట్టకూడదు, శవాన్ని ముట్టకూడదు. మూడోది, అతను జుట్టు కత్తిరించబడకూడదు. పుట్టినది మొదలుకొని అతడు చనిపోయే వరకు కూడా నాజీరు వ్రతంలో ఉన్నవారు వారి సంగతే నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి సంసోను. అలా ఉండమని దేవుడే సంసోను విషయంలో చెప్పాడు వాళ్ళ అమ్మగారికి. దేవునికి స్తోత్రం. అలా ఉంచాలి, నువ్వు కూడా తగిన జాగ్రత్తలు పుట్టే వరకు తీసుకోవాలని కూడా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా చేయమని చెప్పాడు అనమాట. నాజీర్ అనగా అర్థం ఏం చెప్పాను అక్కడ ఏం రాయబడింది? ప్రత్యేకంగా ఉండుట. ప్రత్యేకంగా ఉండాలి. మనం ఈ లోకానికే ప్రత్యేకమైన వారు. ఆమేన్. మనం ప్రత్యేకమైన వారుగా ఉండాలి. మన మాటలు, మన క్రియలు, మన చూపులు, మన ఆలోచనలు, మన నడక, మనం కూర్చోవటం, మనం నిలబడటం. ఎస్ అండి, అవును, మనం ప్రత్యేకంగా ఉండాలి. చూసిన జనాలందరూ కూడా వీరు ప్రత్యేకమైన వారని చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. వీరు దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు బిడ్డలు వీరు అని చెప్పేసి ప్రజలు చెప్పుకునేలాగా మనం ఉండాలి. హల్లెలూయా. అలా ఉంటున్నావా లేకపోతే అందరిలో కలిసిపోతున్నావా? నలుగురిలో అది అంటారుగా, అలా ఉండొద్దు మనం. ఏమండి, మనం ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రత్యేకంగా అంటే సంఘంలో అందరితో కలిసి ఉండకుండా వేరువేరుగా నేను సపరేట్గా ఉంటాను అని కాదండి అర్థం. ఈ లోకానికి మనం ప్రత్యేకంగా ఉండమని. స్తోత్రం చెప్పండి. ఈ లోకానికి ప్రత్యేకంగా ఉండమని చెప్పి, ఈ లోక పద్ధతులకు, లోక మర్యాదలకు మనం ప్రత్యేకంగా ఉండమనండి. దేవునికి మహిమ కలుగునుగా. ద్రాక్షారసం తాకూడదంట నాజీరు వ్రతంలో ఉన్నారు. ద్రాక్షారసం అంటే ద్రాక్షారసము ధాన్య ద్రాక్షారసములు కలుగునాటి సంతోషము కంటే 4వ అధ్యాయం 7వ వచనంలో కీర్తనలు అంటాడు. ఏమండి, దేవుని యందు ఆ సంతోషం నాకు చాలా గొప్పది అని మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. ఏమండి, అంటే చూడండి, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు. హల్లెలూయా. ఏమండి, ద్రాక్షరసం సంతోషం అంటే దేని గుర్తుగా ఉండే? ద్రాక్షరసం అంటే సంతోషానికి, ఆనందానికి సూచనగా ఉంది. ఆమేన్. విందు చేసిన తర్వాత ద్రాక్షరసం సంతోషంగా త్రాగటం. ఏమంటే ఇప్పుడు ఆ రోజుల్లో ద్రాక్షరసాలు తాగేవాళ్ళు. ఏదైనా విందు చేయగానే ద్రాక్షరసాలు. ఆ రోజు పెళ్లి కానా విందులో కూడా అయిపోగానే ఏం చేశారండి? ద్రాక్షరసం తాగారు. ఇప్పుడు అయిపోగానే విందులు చేయగానే అయిపోగానే ఏం తాగుతున్నారు? స్ప్రైట్లు, థమ్సప్లు అండి, ఈ తాగుతూ అలవాటు అయింది జనాలకు.
కాబట్టి దేని పెట్టారా, ఏదేమైనా సంతోషానికి సూచనగా ఉందన్నమాట ద్రాక్షారసం. అంటే ఈ లోక సంతోషాల యందు మనం ఆనందించేవారుగా ఉండకూడదు, దాని అర్థం అది. ఆమేన్. నాజీరు జీవితం మనం జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లోకంలో టీవీలు చూసి ఆనందిస్తారు, ముందు దాకా ఆనందిస్తారు. ఏమండి, మనం తినాల్సిన రకరకాల తిండులు తిని ఆనందిస్తారు. మనం తినాల్సిన తిండి దేని పెట్టారా, దేవుని వాక్యం అనే ఆహారంతో మనం ఆనందించాలి ఆధ్యాత్మికంగా. ఆమేన్. ఏమండి, మనం త్రాగా ఆనందించాలి, దేవుని జీవజలాలు మనం సేవిస్తూ ఆనందించాలి. హల్లెలూయా. ఏమండి, టీవీలు ఇచ్చే ఆనందం, ఏమండి మందు తాగుతారే అది ఇచ్చే ఆనందం తాత్కాలికమే, కొంతసేపే, మత్తు దిగిందాకే. ఆమె తర్వాత మళ్ళీ మావులే. అవునా కాదండి? ఇప్పుడు మందు తాగుతారు, కొన్ని బాధలు మర్చిపోతారు. కొంతమందికి దాయా బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, బాగా అలసిపోయానయా, లేకపోతే ఏదో ఒకటి చెప్తారు. మళ్ళీ అదంతా మళ్ళీ మత్తు దిగిందాకే. కానీ అంటే ఇవన్నీ కూడా టీవీ ఇచ్చే ఆనందం, సినిమాలు ఇచ్చే ఆనందం, నాటికలని అవన్నీ చూస్తుంటారు, సీరియళ్ళని. అంటే అవన్నీ ఇచ్చే ఆనందం తాత్కాలికమైన, కొంతవరకు ఇచ్చే ఆనందమే. 1 గంట 2 గంటలు, 1 అరగంట. కానీ మళ్ళీ నీ బాధలు నీకే ఉంటాయి. కానీ నీవు దేని పెట్టలేదా, యేసయ్య ఇచ్చే ఆనందాన్ని పొందుకుంటే అది ఎప్పటికీ ఉండేది, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే ఆనందం, సంతోషం అది. హల్లెలూయా. ప్రభువు నీకు ఇస్తాడు, అది ప్రభువు దగ్గరే ఉంది. ఒక భక్తుడు ఒక పాట రాశాడు, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఏమండి, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనా. హల్లెలూయా. యేసయ్యను చేరితే నీకు ఆనందం, సంతోషం, సమాధానం ఎన్ని ఉన్నాయి. ఆమేన్. ఆ ఆనందం, ఆ శాంతి, ఆ నెమ్మది నీకు ఎప్పటికీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీవు ఆ ప్రభువును అనుకో, ఆయన పూర్ణ శాంతి, ఆనందానికి ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఈ లోక ఆనందాలు కాదు. ఓకే. నాజీర్లో ఉన్న వాళ్ళు ఇంకోటి ఏం చేయకూడదని చెప్పాను, శవాన్ని ముట్టకూడదు. శవం ముట్టడం అంటే శవం అపవిత్రతకు సూచనగా ఉంది. అపవిత్రత, పాపాన్ని ముట్టకూడదు. ఏమండి, ఈ లోకంలో పందులు కూడా ముట్టవండి. పందులు కూడా సిగరెట్ చుట్టలనే ఎంత బాగా ముట్టి తాగుతున్నారు, ఎంత బాగా ముట్టి. ఏమండి, బొంబర్లు ఏమి ఉన్నాయిగా, నవ్వుతున్నారు. ఏమండి, ఇక్కడ పెట్టుకున్నాడు, ఉన్న పళ్ళు ఊడిపోతున్నాయి, అవి పెట్టుకొని అవి తిని. కొంతమంది పళ్ళు ఊడిపోతున్నాయండి, కొంతమందికి క్యాన్సర్లు వస్తుంది. దాని మీదే రాసి ఉంచాడు కదా, దాని మీద రాసి ఉంటాడు, హానికరం అంటాడు. ఏం లేదా, క్యాన్సర్కి కారణం హానికరం అని చెప్పి, అయినా కానీ తెలిసి కూడా తాగేస్తున్నారు. తెలిసి 70 సంవత్సరాల దాకా బతికేవాడు, ఏమండి మధ్యలోకి ఎంత చెప్పండి, 30 సంవత్సరాలకే పోతున్నాడు, 35-40 సంవత్సరాలకే పోతున్నాడు అండి. పానపరాలు తిని పరారైపోతున్నారు, గుట్టకాలు తిని గుట్టుకుమని పోతున్నారు. ఏమండి, అమ్మరలు తిని. చెప్పండి, ఒక ముసలామండి, ఒక ఆమె ప్రార్థన చేయమని కోరుతుంది. అయ్యా పాస్టర్ గారు, నేను గోదరకని రామగుండం చర్చిలో అక్కడ ఉన్నప్పుడు ఒక సిస్టర్ నాతో చెప్తుంది, పాస్టర్ గారు మా అమ్మరు తింటుందండి బాగా. ఎవరంట? కూతురు చెబుతుందండి అమ్మ గురించి. ఎవరన్నా తల్లి కుమార్తె గురించి చెప్పాలి. ఇవేం చేస్తున్నాం బాబు, కుమార్తె తల్లి గురించి చెబుతుంది. మా అమ్మరు తింటుందండి, మానేలాగా ప్రార్థన చేయండి అంటుంది. చూడండి, ఈరోజు తల్లిదండ్రులే ఉంటుందా మాదిరికరంగా పిల్లలకి. తల్లిదండ్రులు పిల్లలకి మాదిరికరంగా ఉండాలి ఈ రోజుల్లో. కానీ పిల్లలే చెప్పాల్సి వస్తుంది తల్లిదండ్రులకి, ఇలా ఉండొద్దమ్మా, అలా ఉండండి అమ్మా, తినొద్దమ్మా, తాగొద్దమ్మా, చేయొద్దమ్మా. భ్రష్టత్వంతో నిండిపోతుంది లోకం అంతా. దేని బిడ్డ, హల్లెలూయా. మనం జాగ్రత్త పడదాం, మనం జాగ్రత్తగా ఉందాం, మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాం. దేవునికి స్తోత్రం. కొంచెం మిమ్మల్ని లోతుకు నడిపిస్తాను. ఓకే. శవాన్ని ముట్టకూడదు అంటే అపవిత్రత ముట్టకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదు, పాపాన్ని ముట్టకూడదు. ఎందుకంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం. దీన్ని పాడు చేస్తే, రకరకాలు తిని, రకరకాలు ముట్టుకొని, ఏమండి పాపం చేస్తే దేవుడు మనలో నివసించడు. ఎస్ ఆర్ నో? నిజమండి. ఎవరైనా నా ఆలయమును పాడు చేసినలా వారిని నేను పాడు చేస్తానన్నారు.
దేవుడు చెప్పాడన్న మాట. కాబట్టి మనం ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అపవిత్రత జోలికి మనం వెళ్ళకూడదు, వాటిని ముట్టకూడదు. జాగ్రత్తగా ఆలకించండి నా మాటలు. వాటిని ముట్టకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంత మాత్రం పాపం జోలి మనం వెళ్ళకూడదు. పరిశుద్ధంగా మనం బ్రతకటానికి మనం ఇష్టపడాలి. సరే, ఇంకా చిన్న ప్రాముఖ్యమైన విషయాలన్నీ కొన్ని ముందుకు వెళ్ళిపోతాను. నాజీరు వ్రతంలో ఉన్నవారు ఇంకోటి చెప్పండి. మంగళ కత్తి అంటే జుట్టు కత్తిరించబడకూడదండి. జుట్టు కత్తిరించబడకూడదు ఆ వ్రతంలో ఉన్నవారు. ఆ విధంగా సంసోను ఉన్నాడు, నా వ్రతంలో ఉండాలి, చేయాలి. ఆ విధంగా నాజీరు చేయబడినవాడు దేవునికి. జుట్టు కత్తిరించబడటం దేనికి సూచనగా ఉందంటే అవమానానికి సూచన. జుట్టు ఉండటం ఘనతకు సూచన. అలాగని పురుషులు జుట్టు పెంచుకొని తిరగొద్దండి. హల్లెలూయా. స్త్రీలకు మాత్రమే అది ఘనత. హల్లెలూయా. జుట్టు స్త్రీలకు మాత్రమే ఘనత, పురుషులకు కాదండి. అందుకనే చాలా ఆడోళ్ళ మగోళ్ళ కూడా అర్థం అవుతుంది. కొంతమంది చూస్తుంటాయి అలా ఉంటున్నారు. ఏమండి, చెవులకి రింగులు, దేనికంటే చేతులకి గాజులు. ఏమండి, ఒకటి ఇక్కడ పెట్టుకున్నావేందిరా, ఇది పెట్టుకున్నావేందిరా నువ్వు అని చెప్పంటే స్టైల్ అన్నా అంటున్నాడు. స్టైల్ అంట. దీన్ని పెట్టారా చూడండి. కాబట్టి చాలామంది అలా తయారవుతున్నారు దేవుని సన్నిధిలో. దీన్ని పెట్టారా, అది పురుషులకు జుట్టు అనేది దీన్ని పెట్టారా అవమానం ఉండకూడదు. వాళ్ళు కటింగ్ వేయించుకోవాలి మంచిగా. సంసోను ఎందుకు పెంచుకోమన్నాడు? దేవుడు అతను పెంచుకోమన్నాడు. అతను ప్రతిష్ఠ అంటే అతను నాజీరు చేయబడినవాడు, అలా పెంచమని చెప్పాడు. కాబట్టి అలా ఉండాలండి సంసోను. దేవునికి స్తోత్రం. స్త్రీలు దేని పెట్టారా, స్త్రీలకు జుట్టు ఘనత అని కొరింథీ పత్రికలో పౌలు గారు రాశారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేని పెట్టారా గమనించండి. అంటే మనం దేవుణ్ణి ఎప్పుడు ఘనపరిచే వారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలండి. దేవుణ్ణి మనం అవమానపరిచే వారంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంసోను ఒక దినాన జుట్టు కత్తిరించబడింది. దెలీలా చేతులు. అది ముందు చెప్తాను మీకు. అయితే దేవుణ్ణి అవమానపరిచే స్థితిలోకి దిగజారిపోయాడు. దేని పెట్టారా జాగ్రత్తగా ఆలకించండి. ఆ విధంగా దేవునికి ప్రత్యేకించబడిన వాడుగా, ప్రత్యేకమైన వాడని అర్థం. ఏమండి, నాజీరు చేయబడిన వాడు సంసోను. మనం కూడా ప్రత్యేకంగా ఈ లోకంలో బ్రతకాలి. సంఘంగా మనం ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డల సంఘం ప్రత్యేకంగా ఉండాలి బైబిల్ చెప్తుందండి. చీకటికి వెలుగుకి పొత్తు కుదిరిద్దా అండి? భక్తిహీనులకి భక్తులకి పొత్తు కుదిరిద్దా? విశ్వాసులకి అవిశ్వాసులకి పొత్తు కుదురుతుందా? కుదరదు. వ్యత్యాసం వేరుగా ఉంటుందన్నమాట. అలానే మనం ఈ లోకానికి ఎలా ఉండాలని బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తుల కార్యంలో పౌలు గారు చెప్పారు కదా, మీరు ఈ లోకానికి వేరై జీవించాలి. ఉపదేశ క్రమంలో ఇదొక బోధన, ఇదొక క్రమం, ఇదొక మెట్టు. మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. అది వారిని హెచ్చరించు. మూర్ఖులకు ఈ తరానికి వేరే మనం రక్షణ పొందాలి, ప్రత్యేకంగా జీవించాలి. ఓకే. నెంబర్ 2, సంసోన్లో ఉన్న రెండో అనుభవం గురించి నేను మీతో మాట్లాడతాను. ఒకటి, సంసోన్ అంటే అర్థం చెప్పాను. సంసోన్ అంటే సూర్యుని బిడ్డ. మనం నీతి సూర్యుని యొక్క బిడ్డలమై ఉన్నామని మాట్లాడుతూ వచ్చాను. అయితే దీన్ని పెట్టారా, ఇప్పుడు సంసోన్లో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏం చెప్పాను? నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకంగా ఉన్నవాడని ఇంతవరకు చెప్పుకున్నాం. ఆ రెండవ పాయింట్, ఎదుగుతూ దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు సంసోన్. చూడండి, ఎదుగుతూ దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. రిఫరెన్స్ రాసుకోండి. దీన్ని పెట్టారా 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 24వ వచనం. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతను ఆశీర్వదించాడు. ఎప్పుడు దీన్ని పెట్టారా? అతడు ఎదిగినప్పుడు అంట. దేవునికి స్తోత్రం. ఆ బాలుడు అనగా సంసోను ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉన్న తర్వాత దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో చాలా మందికి ఎదుగుదల లేదు. రాసుకున్నారు కదా. రెండో విషయం, దీన్ని బట్టి ఎదుగుతూ ఉన్నాడు. దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. ఎదుగుతూ ఉండటం వలన దేవుడు అతను ఆశీర్వదించాడు. మనం ఎదగాలి. శారీరకంగా సంగతి నీకు మాట్లాడట్లేదండి. ఆధ్యాత్మికంగా మనం దేవుళ్ళు ఎదగాలి. స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవడానికి చెప్తాను. శారీరకంగా పుట్టిన పిల్లోడు ఏమంటే నెలలు సంవత్సరాలు పెరుగుతూ ఉన్నాయి. ఏమండి, ఒక అమ్మాయి అంటుంది, అన్నా
వీడు పక్కకి తిరగట్లేదన్నా అంటాడు. ఏంటంట సైడ్కి తిరగట్లేదంట. ఎప్పుడు పడుకున్నట్టే ఈడు బండెత్తే అట్టే ఉంటాడంట, బోర్ల బండెత్తే బోర్ల బండెట్టు ఉంటాడంట. అన్న తనంతా తను పక్క తిరగట్లేదన్నాడు, బాధపడతాడు. ఇంకొక ఉంటుంది, అన్న మా పిల్లోడికి ఏజ్ ఎక్కువ అవుతుందన్న కానీ నడవట్లేదన్న అని బాధపడతాడు. ఇంకొక ఉంటుంది, అన్న మా పిల్లోడు ఏజ్ పెరుగుతుంది ఇంకా మాటలు రావట్లేదన్న అంట. బాధపడుతుందండి, బాధపడుతున్నారు అది. మరి నువ్వు వారాలు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి, నీలో ఎదుగుదల ఉందా? ప్రార్థనలో ఎదుగుదల ఉందా? వాక్యంలో ఎదుగుదల ఉందా? విశ్వాసంలో ఎదుగుదల ఉందా? పరిశుద్ధతలో ఎదుగుదల ఉందా? సమర్పణలో ఎదుగుదల ఉందా? దేవుని కార్యాల పట్ల ఎదుగుదల, ఆశ, తపన నీకుందా? దాన్ని పెట్టారా? వారాలు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి, కానీ చాలా మందిలో ఎదుగుదల ఉండట్లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టే ఉండిపోతున్నారు చాలామంది. అలాంటి వారిని బట్టి నా దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇది వేదనతో చెప్తున్న మాట. ఇది నువ్వు మంచిగా ఎదుగుతూ ఉంటే దేని పెట్టారా? ఒకటి దేవుడు, రెండు సేవకుడు నిన్ను చూసి సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను చూసి ఆనందించే వాళ్ళు ఒకటి దేవుడు, రెండు సేవకుడు. దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు త్రియేక దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. రెండు సేవకుడు ఆనందిస్తాడు. నువ్వు చక్కగా ఎదుగుతుంటే, చక్కగా ప్రార్థన చేస్తా, ఒక పాట పాడుతుంటే. కొంతమంది అసూయ పడే వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా ఒక పాట పాడితే, ఒకళ్ళు మంచిగా ఆరాధన చేస్తే, మంచిగా వాక్యం చెప్తే, దాన్ని పెట్టారు మంచి సాక్ష్యం చెబితే ఏమండి చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. ఒక బండి కొంటే, ఒక కారు కొంటే, లేకపోతే దీన్ని పెట్టారు మంచి ఒక డ్రెస్ వేసుకుంటే చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారండి. అలా ఉండకూడదు దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రాలు. వారు ఎదగని వారు అని అర్థం. చెప్పండి. ఎదిగిన వాళ్ళు అయితే అలాగా తలంచరు, అలా ఊహించరు, ఆలోచన చేయరండి. ఎదిగిన వాళ్ళు అయితే దీన్ని పెట్టారు మంచి ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు కృప వారి మీద ఉంది, దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు అని సంతోషించి వారి కోసం ఇంకా ప్రార్థన చేస్తారు. నా యేసయ్య మకమకలాడుచున్న అవసనార ఒత్తిని ఆర్పే దేవుడు కాదు, నీళ్లు పోసే దేవుడు కాదు. ఆమె చెప్పండి. మండుతున్న దీపాన్ని ఇంకా మండని ఇంకా నూనె పోస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా మండంటాడు. సైతాన్ ఏం చేస్తాడు? వాడి పని ఆర్పడమేగా. ఏమండి? సాతాను పని ఆర్పడం, దేవుడి పని మండింప చేయటం. దీన్ని పెట్టారా? గమనించండి. నా దేవుడు ఆర్పే దేవుడు కాదు, నిన్ను మండించే దేవుడు, వెలిగించే దేవుడు అయి ఉన్నాడు. ఏమండి? సుడిగాలైనా జడివానైనా నీ దీపం ఆరిపోదు. యేసన్న గారు రాశారు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఏమంటే దైవజనులు సురేష్ అయ్య గారు కూడా చనిపోయే ముందు ఒక చోట ఆదరణ కూటంలో ఈ పాట పాడించుకున్నారు. దేని పెట్టారా? నిజంగా నా యేసయ్య నీ దీపం ఆరిపోనేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నీ ఆధ్యాత్మిక మంట ఎక్కడ తగ్గకుండా ఇంకా నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది 4:14 అన్ని విషయాల్లో మనం క్రీస్తు వలె మనం ఎదగాలంటండి. ఎఫెసీ పత్రిక 4:14. అందువలన మనం పసిపిల్లల వలె ఉండి మాయోపాయముల చేత వంచనతోను కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు ఉండక చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవి అన్ని విషయాల్లో క్రీస్తు వలె మనం ఉండుటకు ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఏం కలిగి?
ప్రేమ ఉండాలండి. చివరి దినాల్లో ప్రేమ పోయిద్ది, ప్రేమ పోతుంది చాలామంది. ప్రేమ పోకూడదండి. మొదట నీకున్న ప్రేమను వదిలితివి అన్నాడా? ప్రకటన గ్రంథంలో అన్నాడండి ఎఫెసీ సంఘంతో, మొదట నీకున్న ప్రేమను వదిలితివి. మనకి ప్రేమ తగ్గకూడదండి. ఒకరినొకలాగా ప్రేమించేది దేని పెట్టారు? ఆ స్వభావం మనలో ఉండకూడదు. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఆమె చెప్పండి. అందరినీ సమానంగా ప్రేమించాలండి. ఒకరేదో ఎక్కువ ఇచ్చారని వాళ్ళని ప్రేమించడం, ఒకరు తక్కువ ఇచ్చారని వాళ్ళని వాళ్ళని వేరేలాగా చూడటం చేయకూడదు. అది దేవుని ప్రేమ కాదు, సాతాను స్వభావం అది. దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన పేదలను కూడా ప్రేమించలేదా? ధనికుల్నే ప్రేమించాడు ఆయన. అందరినీ ప్రేమించాడు ఆయన. లోకాన్ని ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం. లోకాన్నే ప్రేమించాడండి. నీతిమంతుల మీదే, వాళ్ళ పొలాల మీదే సూర్యుని ఉదయింపజేస్తూ వర్షం ఇస్తున్నాడా? కాదు కదండి. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందరినీ ప్రేమించాలి మనం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాలి, కానీ వాళ్ళు చేసే క్రియలు మనం చేయకూడదండి. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న వారము, దేవుని యొక్క కార్యాలు క్రియలు మనం చేస్తాం. వారి క్రియలు మనం చేయకూడదు, కానీ వాళ్ళని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఓకే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అన్ని విషయాల్లో యేసయ్యలాగా మనం ఎదగాలంట. ఎవరిలాగా? ఎందుకు యేసయ్యలాగా ఎదగాలో చెప్పనా? నువ్వు ఎవరు చూసినా ఏదో ఒక లోపాలు కనిపిస్తాయి. చివరికి నాలో కూడా మీకు ఏమైనా లోపాలు కనబడొచ్చేమో, కానీ దేని పెట్టలేరు. ఎవరిని చూడాలి నువ్వు? అదండి, యేసు వైపు చూచుచు ముందుకు సాగుతూ దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుని చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా సమయం సరిపోదు. నెంబర్ 3, మూడో విషయం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 25వ వచనం. హల్లెలూయా. మూడో అనుభవం అండి. మూడో అనుభవం సంసోన్లో మూడో అనుభవం ఏంటంటే దేవుని ఆత్మాభిషేకం కలిగి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ నడిపించబడుతూ ఉండేటువంటి వాడుగా ఉన్నాడు సంసోన్. ఆమె దేవుని ఆత్మాభిషేకాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని ఆత్మాభిషేకం కలగటమే కాకుండా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆ ఆత్మచేత నడిపించబడేవాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా? దేవుని ఆత్మ అంటే సంసోను మీద తరచుగా వచ్చేది. సంసోను మీదకి ఒక్కసారి రావటం కాదు, అతని మీదకి వస్తూ ఉంది. హల్లెలూయా. మరి నీ మీదకి దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ వస్తూ ఉందా? ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు రాలేదా? హల్లెలూయా. ఏమండి, ఇదివరకు వచ్చిందన్న, ఒక 10 సంవత్సరాల క్రితం దేవుని ఆత్మ వచ్చిందన్న అని చెప్పంట. 10 సంవత్సరాల క్రితం రావటం కాదు, 5 సంవత్సరాల క్రితం రావటం కాదు. ప్రతిరోజు నువ్వు దేవుని ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. హల్లెలూయా. నూతన తైలముతో ఆయన నన్ను అభిషేకించడం లేదా? ఏ తైలం అండి? నూతన తైలంతో. నూతన తైలం దేని గుర్తుగా ఉంది? అభిషేకం. ఆ తైలం అనే పరిశుద్ధాత్మతో ప్రతిరోజు అభిషేకించబడాలి. ప్రతిరోజు నువ్వు నింపబడుతూనే ఉండాలి దేవుని ఆత్మతో. ఏమంటే ఎప్పుడు నింపబడ్డానండి, అప్పుడు తాటాకులు పట్టుకుంటే కాలిపోయినాయండి, అప్పుడు అంత మండానండి, ఇప్పుడేమో మండట్లేదండి అన్నట్టుగా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అలాగా, ఒకప్పుడు సంగతి కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నదే కావాలి దేవునికి. హల్లెలూయా అన్నా కదండి. ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఒకప్పుడు అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటాం కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నది కావాలి. నీ భక్తి ఎప్పటికీ తగ్గకూడదు, నీ మంట ఎప్పటికీ తగ్గకూడదు, నీ అభిషేకం ఎప్పటికీ తగ్గకూడదు. అది పెరుగుతూనే ఉండాలి. ఇంకా ఆ జ్వాల, ఆ అగ్ని జ్వాల, ఆ పరిశుద్ధాత్మ మంట, ఆ ఆత్మ ప్రేరణ, ఆత్మ నడిపింపు నీలో మరింత ఎక్కువగా ఇంకా పెరుగుతూనే ఉండాలి, తగ్గకూడదు. దేవునికి స్తోత్రం. సంసోను మీదకి ఒకరోజు బలమైన ఆత్మ వచ్చింది. రాగానే మేక పిల్లల్ని చీల్చినట్టు ఏమంటే సింహాన్ని చీల్చిపడేశాడు. మేక పిల్లల్ని చీల్చేశాడండి, సింహాన్ని చీల్చిపడేశాడు. ఇంకా మరొకసారి బలమైన ఆత్మ సంసోను మీదకి అభిషేకం రాగా ఏం చేశాడు తెలుసా సంసోను?
ఊరి యొక్క ఏమండి గడపనండి ఊరి యొక్క గవిని యొక్క గడపను నిలబెట్టారు. ఆ యొక్క దర్వాజులతో సహా లేపుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఊరి యొక్క గవిని, పట్టణపు యొక్క గవిని యొక్క గుమ్మములు లేపుకొని తీసుకెళ్ళిపోయి వేరే చోట పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? సామాన్యుడే కదా అనుకుంటారు. ఆయన సామాన్యుడే, కానీ దేవుని ఆత్మచేత బలవంతుడు. స్తోత్రం. సంసోను సామాన్యుడే, కానీ దేవుని ఆత్మ అతని మీదకి రావడం వల్ల అతడు బలవంతుడిగా మార్చబడ్డాడు. దేవుని అభిషేకంతో, దైవాభిషేకం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి సంసోన్ దేవుని ఆత్మ ప్రేరణ చొప్పున నడుస్తూ ఉన్నాడు. తరచుగా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వస్తున్న కారణాన అటువంటి కార్యాలు చేయగలిగాడు సంసోన్. హల్లెలూయా. 1000 మందిని గాడిద దవడ ఏముతో చంపేశాడండి. బలమైన ఆత్మ వచ్చిందంట సంసోను మీదకి రాగానే. ఎంతమందిని? 300 నక్కలు పట్టుకొని తోకలకి నిప్పు పెట్టి శత్రుశాలకు తోలేశాడండి. హల్లెలూయా. 300 నక్కలు పట్టుకోవటం మామూలు విషయం అనుకుంటారా? పట్టుకున్నాడు, శత్రుశాలకు కూడా తోలేశాడు. ఆ ఆలోచన ఆ సమయంలో ఇచ్చి నడిపింపు ఆ సమయంలో కలిగిందంటే అదంతా సొంతగా చేయలేడు. సొంతగా అయితే హల్లెలూయా. దేవుని ఆలోచన ద్వారానే కొన్ని కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. సంసోను 1000 మందిని దవడ ఎముతో, గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మందిని చంపబడేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. పెంతుకోస్తు దినాన కూడా వాళ్ళ మీదకి ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మ బలమైన గాలి వలె పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. దావీదు మీదకి దేవుని ఆత్మ ఎలా వచ్చిందంట? బలముగా దావీదు మీదకి దేవుని ఆత్మ దిగిరాగా. హల్లెలూయా. దిగిను. దేవునికి స్తోత్రం. బలముగా మన మీదకి దేవుని అభిషేకం దిగిరావాలి. సౌలు మీద కూడా దేవుని ఆత్మ ఎలా వచ్చిందంటండి? బలముగా వచ్చిందంట. తర్వాత బలంగా పోయి దురాత్మ బలంగా వచ్చింది. ఏమండి? దేవుని ఆత్మ బలంగా రావడం పోయి బలంగా దురాత్మ వచ్చింది సౌలు మీదకి. మీకు మొన్న మధ్య చెప్పాను కదా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. దైవాత్మాభిషేకం కలిగిన వాడుగా, ఆత్మాభిషేకం కలిగి అండి ఆత్మ ప్రేరణతో నడిపించబడేవాడుగా, ఆత్మ నడిపింపుతో నడిపించబడేవాడుగా సంసోను ఉన్నాడు. తర్వాత సంసోను తరచుగా దేవుని ఆత్మతో నింపబడుతూ అతని మీదకి దేవుని ఆత్మ వస్తూ ఉంది. మన మీద కూడా అలా దేవుని ఆత్మ తరచుగా రావాలి. తరచుగా మనం దేవుని ఆత్మతో నింపబడాలి. ప్రతిదినం దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడాలి. ఎప్పుడో అప్పుడు కాదండి, ఇప్పుడు కాదు. దేని పెట్టారు? ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని ఆత్మతో నిండి ఉండాలి, రేపబడుతూ ఉండాలి, మండుతూ ఉండాలి దేవునిలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెంబర్ 4, 4వ విషయం చెప్తున్నాను. మీకు 7 విషయాలు చెప్తాను. సంవత్సరంలో 7 విషయాలు చెప్తాను. 4వ విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. 4వది బండ సందులో నివసించాడు. రాసుకోండి. బండ సందులో నివసించినవాడు. 15:8 న్యాయాధిపతులు 15:8. తొడలతో తుంటలను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. ఎక్కడ నివసించాడు? యోతామును బండ సందులో నివసించాడు. యోతామును బండ సందులో ఆ బండ ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారి బండ. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామమును మహిమపరచండి. హల్లెలూయా. బండ యేసు క్రీస్తు ప్రభువారే. ఆ బండ సందు ప్రభు యొక్క గాయాలు, ప్రభులో ఉన్న ఏంటి క్రమమైన జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. సందు అనగా ఒక క్రమమైన జీవితాన్ని కూడా సూచిస్తూ ఉన్నాయి. సందు అన్నది యేసు ప్రభు గాయాలకి సూచన. యేసు ప్రభులో నివసించాలి. బండని యేసు క్రీస్తులో మనం ఉండాలి. సందు అనగా దేని పెట్టారా? సందు అంటే ఇరుకు మార్గం. మనం చెప్పాను కదా మీకు, ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే దేవుని రాజ్యానికి ప్రవేశించే మార్గంలో నడిపించబడే, ఆ క్రమంలో నడిపించబడే అనుభవానికి సూచనగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? బండ సందులు నివసించాలి. కాబట్టి కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం రాయబడింది? నా పాదములు ఆయన బండ మీద. చదవండి అన్నమాట. కీర్తన 40వ అధ్యాయము 2వ వచనం. ఎత్తను. అది కాదు, చూడండి. నా పాదములు బండ మీద నిలిపెను. దేవునికి స్తోత్రం. బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచినట్టున్నాడు. ఎక్కడ నిలిపాడంట? చెప్పాలి. ఆ బండ ఎవరు? ఆ బండ యేసుక్రీస్తే. కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, అక్కడ రాయబడిన ఒక బండ ఉంటుందండి. ఇశ్రాయేలీయులను వెంబడించుచున్న బండ. ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్
ఒకే పానీయము పానము చేసిరి. ఆ, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. మీ పిల్లలను తీసుకెళ్లి బండకేసి కొట్టువాడు ధన్యుడు అని రాయబడింది. కీర్తన చదివారా? ఆ మాట చదవండి, మీకు రెఫరెన్స్ ఇస్తాను. 137:9. 137 కీర్తన 9వ. అదిగో నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అంటే ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? మీ పిల్లలందరినీ తీసుకెళ్ళి బండకేసి కొట్టేసి ఏమండి చంపేయాలి, అంతేనా? అమ్మో అలా కాదండి, అలా కాదు. బండ అంటే యేసుక్రీస్తు. మీ పిల్లలు తీసుకెళ్ళి బండకేసి కొట్టమంటే ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో, క్రమంలో వారిని పెంచాలి అని. హల్లెలూయా. ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో వారిని పెంచాలి. ప్రభు యొక్క క్రమంలో, ప్రభులో ఉన్న ఏమండి పాటలు నేర్పిస్తూ చక్కగా ఏమండి డ్రమ్స్ వాళ్ళకి నేర్పిస్తూ దైవికంగా దైవ సేవకులకి ఏమంటే ఇంటికి వచ్చినప్పుడు ఎలాగా దేవునికి అర్పణ ఇవ్వాలో వారికి ఏమంటే మీ చేతితో ఇవ్వకుండా పిల్లల చేతి మీదుగా ఇవ్వటం నేర్పిస్తూ అలా 3 రోజుల్లో నేర్చుకుంటారు. అలా దైవికమైన భక్తులు నేర్పించాలి. దేవునికి స్తోత్రం. అలాగా వాళ్ళని భక్తిలో పెంచాలి, ప్రభువులో పెంచాలి. పిల్లల్ని వాక్యాలు కంఠస్థం చేయిస్తూ, వాక్యం చదివిస్తూ, ప్రార్థన చేయిస్తూ ఏమండి వాళ్ళ క్రమంలో పెంచాలి. క్రమంలో పెంచడానికి సూచనగా ఉంది. మీ పిల్లల్ని తీసుకెళ్ళి బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే వాళ్ళు మంచోళ్ళు అవుతారు తర్వాత. ఏమండి ఆ మధ్య యేసన్న గారు ఒక సాక్ష్యం చెప్పారండి, నాకు గుర్తొస్తుంది అండి. ఒక చోటుకి వెళ్ళి గోంగూర కట్ట అత్తుకొచ్చాడంట పిల్లోడు. అబ్బా ఎంతో మంచి తీసుకొచ్చారా, ఈరోజు కూరకు వచ్చింది రా అని చెప్పేసి చాలా సంతోషించిందంట వాళ్ళ అమ్మ. కూరకు వచ్చింది కదా ఈరోజు, సరిపోద్దిరా అని చెప్పేసి చాలా ఆనందించింది. గోంగూర కట్ట ఎత్తుకొస్తే దొంగిలించి ఆనందించింది కదా మా అమ్మని. వాడు ఇంకోసారి ఏం చేశాడు, ఎవరు మెడలో నక్లీస్ ఏదో తీసుకొచ్చాడు. ఏమండి మెడలోది బంగారం నక్లీస్ ఏదో ఉంటే అది కూడా దీని బట్టి ఆఖరికి చంపటానికి కూడా సిద్ధమయ్యి తీసుకురావడం జరిగింది. అలా చిన్న చిన్నగా ఆయనకి దొంగిలించడం అలవాటైంది. చివరికి అతను ఏమండి పోలీసులు జరిగి చిక్కాడు. అతన్ని వేరే వ్యక్తిని చంపి అది దొంగిలించిన కారణాన అతను ఉరిశిక్ష వేయాలన్నారు. ఉరిశిక్ష వేయాలి, అతను చంపబడాలన్నప్పుడు దీన్ని బట్టి చివరిగా నీ కోరిక ఏంటో కోరుకోయా అంటే అప్పుడు కోరుకోడంట మా అమ్మ నాన్న వాళ్ళు ఒకసారి చూడాలని. అప్పుడు వస్తే గట్టిగా కోపంతోనో మరి బాధతోనో వాళ్ళ అమ్మ చెవి కొరికాడంట. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ చెవి కొరికాడంట. ఎందుకంటే అమ్మ ఆ రోజు నన్ను గోంగూర కట్ట తీసుకొచ్చినప్పుడే నన్ను కొట్టి క్రమపరిచి అరిచి ఏమంటే ఒక దెబ్బ కొట్టి నన్ను లైన్లో పెట్టినాడైతే నాకు ఈ యొక్క స్థితి ఈ సమయంలో వచ్చేది కాదు అని చెప్పేసి నా బాధ చూశారు. అందుకనే మన పిల్లల్ని దేని పెట్టారా మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళు వంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రాణులైన తర్వాత దేని పెట్టారా నా మాటలు వింటలేదండి అని అప్పుడు బాధపడటం కాదు. ఫోన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు వింటున్నారా? ఫోన్లు ఉన్నాయి కదని పిల్లలకి ఇచ్చేసి కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి కానీ దేని పెట్టారా అది ఇచ్చేసి ఊరుకోకండి. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళ విషయాలు ఏది డేటా అంతా కూడా చూడాలి. పరిశీలించేవారుగా ఉండాలి తల్లిదండ్రులు. ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. ఫోన్ నుండి చూసి పాడైపోతున్నారు. మధ్యలోనే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దేని బిడ్డలారా తల్లిదండ్రులుగా మీ బాధ్యత నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల విషయంలో ముందు రోజుల్లో మీరు బాధ్యత వహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి ఏయో 4 మాటలు చెప్పి దాన్ని బిడ్డలారా వెళ్ళిపోయే మాటలు కాదు. ఇవి మీరు హృదయపూర్వకంగా దీని ఆత్మచేత నేను భారంతో మాటలు చెప్తున్నాను. ముందు రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల విషయమై. దేని బిడ్డలారా ఓకే కొంచెం ముందుకెళ్తాను. మనం బండ సందులో నిలబడాలి. యేసుక్రీస్తులో మనం నిలబడాలి. ఆ ప్రభులో స్థిరముగా నాటబడాలి. వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరాయింటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకని? దాని పునాది ఎక్కడుందంట? బండ మీద ఉంది ఆ పునాది. నిన్న మ్యారేజ్ డే శేఖర్ బ్రదర్ వాళ్ళది జరిగితే అక్కడ నేను ఆ ఇంట్లో మాట్లాడాను. దేవునికి స్తోత్రం. నీ ఇల్లు నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది, కూలిపోదు. ఎప్పుడో తెలుసా? బండని యేసుక్రీస్తు ఒక కుటుంబం కట్టబడితే ఎప్పటికీ
కూలిపోదని ఆ ఇల్లు, ఆ కుటుంబం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. నీతిమంతుని ఇల్లు నిలుచును, నీతిమంతుని ఇల్లు నిలుచును. బండనే యేసుక్రీస్తులో నీ పునాది స్థిరముగా నువ్వు కట్టుబడినప్పుడు ఆ ఇల్లు కూలిపోదు అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. దీన్ని బిడ్డారా, నువ్వు యేసుక్రీస్తు అనే పునాది మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నావా, నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ జీవితంలో దీన్ని బిడ్డారా ఏదో ఒక కార్యం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేనికి నువ్వు కలవరం చెందొద్దు, బాధపడొద్దు. ఏమండి, నా జీవితం ఏంటో అని విచారణ పడొద్దు. దీన్ని బిడ్డారా ఎక్కున్నటువంటి మీరు ఎవరైనా సరే, నా ప్రభు మిమ్మల్ని కనికరిస్తాడు, మీ పట్ల ఒక నూతన కార్యం చేస్తాడు, మీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను పలు విధాలుగా ఏమండి కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తుంటాడు. ఏమండి, ప్రభు ఏ విధం చేతనే ఐక్యపరచాలని ఆయన చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి బండనే యేసుక్రీస్తు మీద మన ఇల్లు కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రతిదినం యేసయ్యతో ఆరంభించాలి ఆ దినాన్ని. దేవునికి స్తోత్రం. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్, 5వది. దేని బిడ్డలారా, ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. 5వ విషయం ఏంటండి, దప్పిక. అతనికి 1000 మందిని దవడ ఎముకతో చంపాడు. ఎంతమంది చంపాడు చెప్పండి? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపిన తర్వాత అతనికి బాగా దాహం వేసిందంట. చూడండి అక్కడ న్యాయాధిపతుల గ్రంథం తీస్తున్నారా? చంపి ఉన్నాను. చెప్పుట చాలించిన తర్వాత చూడండి 15వ వచనం నుంచి అండి, 15వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం ఇంచుమించుగా 18వ వచనం వరకు చూస్తాం. కంటిన్యూ చేయము. అందరూ చూడండి. పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టెను. రామత్లేహి అనగా దవడ కొండ అని. తర్వాత ఆ తర్వాత అక్కడ మిక్కిలి దప్పికొన్నందువలన అతను ఏం చేశాడంటే యెహోవాకు మొరపెట్టి తర్వాత అయ్యా, ఇప్పుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల ముందు నేను చచ్చి ఎంతమందిని చంపి చివరికి నేను దప్పికతో దాహంతో నేను చచ్చిపోతే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల ముందు చచ్చిపోతే నీ నామానికి ఎంత అవమానం కదయ్యా. ప్రభువా, ఏదో ఒక అద్భుతం చేయనైనా, నాకు చాలా దప్పికగా ఉందని ప్రభుని వేడుకుంటూ మొరపెడుతూ ఉన్నాడు. దాని నుండి నీళ్లు బయలుదేరను. చూడండి, అతడు ఆ యొక్క ప్రాణం తెప్పరిల్లి లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరును. తాగిన తర్వాత ప్రాణం తెప్పరిల్లి బ్రతికెను. ఆ చోటుకి ఏం పేరు పెట్టాడట? ఎన్హక్కురి అంటే పిలిచిన వాని యోట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేని బిడ్డలారా, బాగా దప్పికేసినప్పుడు ఎవరిని పిలిచాడు? ఇప్పుడు యేసయ్యను పిలిచాడు సంసోను. దేవునికి స్తోత్ర. తన బాధ సమయంలో ఏమండి, ఆ దప్పికేస్తున్న ఆ సమయంలో ఏమండి ఎవరి వైపు చూశాడు చెప్పండి? ఎవరి వైపు చూసి ఎవరిని పిలుస్తున్నాడు? అయ్యా, ఈ సమయంలో నేను ఫిలిష్తీయుల చేతులు చచ్చిపోతే, ఇంతమందిని చంపించే వరకు ఈ ఫిలిష్తీయుల సున్నతి లేని అన్ని జనుల చేతులు చచ్చిపోతే ఉపయోగం లేదయ్యా. నువ్వు ఏదో ఒక కార్యం చేయనాయన, ఇక్కడ నాకు దప్పిక తీర్చలేనని దేవుని సన్నిధిలో దేవుణ్ణి పిలిచాడంట. ప్రార్థన అంటే ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి పిలుచుటియే. ఆమేన్. ఓ ప్రభువా. మనం ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాం? యేసయ్యా. ఎవరిని పిలుస్తున్నాం? యేసయ్య అంటే మనం పిలవడం అంటే ఏంటి? ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే పిలవటమే, యేసయ్యతో మాట్లాడటమే. దేవునికి స్తోత్రం అండి. మరి యేసయ్య పిలుస్తున్నారా, మరి ఇంకేమన్నా పిలుస్తున్నారు మీరు? హల్లెలూయా. మన యేసయ్యని పిలవాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యకి మనం ఆహ్వానాన్ని తెలపాలి. యేసయ్యని పిలవాలి. యేసయ్యా, నీ బాధ సమయంలో, నీ దుఃఖ సమయంలో, నీ వేదనకరమైన సమయంలో నువ్వు యేసయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఏమండి గోజాడాలి, మొరపెట్టాలి ప్రభు సన్నిధిలో. ప్రభువా, నీవే కార్యం చేయాలయ్యా.
చచ్చిపోయేలాగున్నానయ్యా నేను. అయ్యా నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నాయన. ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా శత్రువుల చేతిలో నేను చిక్కిపోకూడదు నాయన. నువ్వే ఒక అద్భుతం చేయి నాయన అని దేవుని సన్నిధిలో వేదనతో మొరపెడుతూ ఉన్నాడు శాంసన్. అప్పుడు ఒక గోతిని దేవుడు చీల్చాడంట. దేవునికి స్తోత్రం. ఆ లేహీలో గోతిని చీల్చగానే ఊట పుట్టుకొని వచ్చింది. అక్కడ నీళ్ళు వచ్చేసినాయి. ఆ నీళ్ళు తాగాడంట. ప్రాణం తప్పనిలేదంట. దేవునికి స్తోత్రం. ప్రాణం తప్పనిలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు కూడా నీ ప్రాణం తెప్పరేలా చేసేది ఏంటి తెలుసా? దేవుని వాక్యమే. నీ ప్రాణం తెప్పరేలా చేసేది ఏంటి తెలుసా? జీవజలమైన పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుని వాక్యమే నీ ప్రాణాన్ని తెప్పరేలా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. తెప్పరేలా చేసేది దేవుని యొక్క వాక్యమే. నువ్వు సమస్యలున్న వేళలో నిన్ను ఆదరించేది దేవుని వాక్యమే, దేవుని ఆత్మయే. నీ ప్రాణాన్ని తెప్పరేలా చేసేది, నీ దప్పికను తీర్చేది. తన దప్పిక, మన దప్పిక ఏమై ఉండాలి? మన దప్పిక ఏమై ఉండాలి? ఏమండి, యేసయ్య దప్పిక ఏంటండి? ఒకరోజు యేసయ్య దప్పికొన్నాడంట. అక్కడ సుఖ ఏది చెప్పండి. ఎన్ని గంటలకు వెళ్ళాడు అక్కడ కొండ బావి దగ్గరికి? 12 గంటల దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆమె నీళ్ళు అడుగుతున్నాడు. ఎవరినాడు? ఆమె పేరేంది? సమరయ స్త్రీ. తెలుసుగా మీకు? ఆ సమరయ స్త్రీని అడుగుతూ ఉన్నాడు. అమ్మాకు వచ్చి నీళ్ళు అంటే ఏసీకి ఏ దప్పిక? మామూలు దప్పిక వేసింది అనుకుంటారా? ఆత్మల రక్షణ అంటే ఆత్మల దప్పిక, ఆత్మలు రక్షించబడాలనే దప్పిక, ఆశ. హల్లెలూయా. దప్పికల్లో రకాలు కొన్ని ఉన్నాయండి. అదొక పెద్ద టైటిల్ అది. దేవునికి స్తోత్రం. సూర్యుల్లో ఇందాక 3 రకాలు చెప్పాను కదా, 3 అనుభవాలు చెప్పాను సూర్యుల్లో ఉన్న లక్షణాలు. అయితే అలాగనే దప్పికల్లో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే వాటిల్లో మనం యేసయ్య కలిగిన దప్పిక ఏంటంటే ఆత్మల దప్పిక. వాళ్ళు రక్షించబడాలన్నది, నశించిపోతున్న ఆత్మల దప్పిక. ఏమంటే ఇంకొక దప్పిక ఏంది? ఇక్కడ మనం కనిపిస్తున్న దప్పిక సంసోను విషయంలో మనం చూస్తున్నామే అని దప్పిక ఉన్నాడు. మనం కూడా ఏ దప్పిక కలిగి ఉండాలంటే దేవుని వాక్యం కొరకు దప్పిక కలిగి ఉండాలి. దేని కొరకండి? దేవుని వాక్యం కొరకు మనం దప్పిక కలిగి ఉండాలి. దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ జీవజలముల యొక్క దప్పిక, దాహం మనం కలిగి ఉండాలి. దాహం కలిగిన వారికి ఆయన జీవజలం ఇచ్చును అని లేదా? ఉంది కదా ప్రకటనలో మీరు చూస్తారు. దప్పికల వానికి ఉచితంగా నేను జీవజలం ఇచ్చేదన్నాను అన్నాడు. దేవునికి స్తోత్ర. ఓకే, నేను ముందుకు సాగిపోతాను. దీన్ని పెట్టారా ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 6th పాయింట్, ఆరోది ఏంటంటే దెలీలా విషయంలో. రెండోది ఆ జుట్టు కత్తిరించబడకూడదన్న విషయాల్లో జుట్టు సంసోన్ది కత్తిరించబడిందండి. కత్తిరించబడిన విషయాల్లో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవుని సన్నిధిలో దేని పెట్టారా వేదన పడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడే అనుభవం కలిగి ఉన్నాడు సంసోన్. ఏమండి, ఇతను బలం ఎక్కడుందో కనుక్కోనని శత్రువులు ఫిలిష్తీయులు వచ్చి ఆ దెలీలానే ఆ లాలన మాటల్లో చేతల్లో ఆమెను మోహించాడంట సంసోను ఆమెను మోహించినప్పుడు ఆ విషయాన్ని గమనించి ప్రేమలో పడిపోతున్నాడా, ఇప్పుడు ఆమె తీసుకెళ్ళి కొన్ని డబ్బులు ఇస్తే ఆమె ద్వారా సంసోను యొక్క బలం గుట్టు అంతా మనకు బయటపడింది అని చెప్పేసి దాన్ని పెట్టి ఫిలిష్తీయులు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు కొంత డబ్బు ఇస్తాం మేము, అతను బలం ఎక్కడుందో ఒకసారి రహస్యం అంతా కనుక్కోమ్మా అని చెప్పని ఆమె దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళు ఫిలిష్తీయులు వెళ్ళి దాన్ని పెట్టి కొంత డబ్బు ఇచ్చి ఆమెని వారి వైపు తిప్పుకున్నారు. అప్పుడు ఆమె అడుగుతుంది, నీ బలం ఎక్కడుందో చెప్పవా, నీ బలం ఎక్కడుందో చెప్పమంటే ఆయన 2-3 సార్లు అబద్ధమే చెప్పాడు. ఒకసారి నన్ను ఏమండి 7 జల్లు నా చుట్టుకి 7 జల్లు అల్లితే బలం పోయింది అన్నాడు. నిరవంజ సువలతో కడితే నా బలం పోయింది అన్నాడు. ఏమండి అలాగా అబద్ధం చెప్పాడు, నిజం చెప్పాల. చివరికి ఇన్నిసార్లు చెప్పుకుంటూ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నావు, నిజం చెప్పట్లేదు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే కరెక్ట్గా చెప్పాలి, నాకు నిజమే చెప్పాలన్నప్పుడు ఇంకా మాటికి ఆమె విసిగిస్తూ ఉండటం వల్ల అంటండి ఆయన చెప్పేశాడంట. ఏంటది? జుట్టులో ఉంది అని చెప్పాడంట నా బలం. హల్లెలూయా. అంటే బలం జుట్టులో ఉందని ఆయన చెప్పాడు, కానీ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చెప్పాలి ఆ మాట, జుట్టులో బలం ఉందని. దేవుని ఆత్మ ద్వారా బలవంతుడు ఆయన. స్తోత్రం చెప్పండి. జుట్టు ద్వారా బలవంతుడు కాదు ఆయన, దేవుని ఆత్మ ద్వారా బలవంతుడు అండి. స్తోత్రం. జుట్టులో బలం లేదు, దేవుడి యొక్క ప్రత్యేకించబడిన వ్యక్తి కాబట్టి వాటిలో ఒక భాగాన్ని ఆ విధంగా కోల్పోయాడు కాబట్టి దీన్ని పెట్టారా శత్రు చేతికి లొంగిపోయాడు అనమాట. ఏమండి సంసోన్ అంటే తల ఇలా విడజముకోగానే ఆ జుట్టంతా వచ్చి ముఖం మీద పడేదట. ముఖం మీద పడి
అన్నప్పుడు దీన్ని పెట్టారా వెంటనే వెళ్ళిపోయి శత్రువులు జయించేవాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే జుట్టు కూడా ఉంచుకో, అది కత్తిరించబడకూడదు అని చెప్పాడు, నాశనం చేయబడిన వాడు కాబట్టి. అయితే అలా తల విడిచంపుకుంటే ఈసారి ఆమె మంగళవారం పిలిపించి ఏం చేసిందండి, మంచి నిద్రపోతున్న టైంలో గుండెగించేసి ఏమంటే ఇలా తల విడచెంపుకుంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, గోడి గుండు మాత్రమే ఊగుతుంది. ఏమంటే గుండు ఊగుతుంది కానీ జుట్టు లేదుగా. ఏమండి ఈ లోపల దేవుని యొక్క నియమంలో నుంచి అతను కోల్పోయాడు కాబట్టి, నాజీరు యొక్క వ్రతంలో నుంచి కోల్పోయిన కారణాన ప్రభు అతనికి దూరం అయిపోయాడట. దేవుడు అతను ఎడబాసిన అతనికి తెలియలేదు అని రాయబడి ఉంది అక్కడ. దేవుడు ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదంట ఆ జుట్టు కత్తిరించబడినప్పుడు. ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అయితే దేవుడు అతను విడిచిపెట్టాడన్న విషయమే తెలియలేదంట. అలాంటి స్థితిలోకి దిగజారిపోయారండి చాలామంది. ఈరోజు చాలామంది దేవుడు నాతో ఉన్నాడులే అనుకుంటారు. ఎప్పుడో దేవుడు నిన్ను విడిచిపెట్టిన సంగతి గుర్తించలేని వారుగా ఉంటారు. అమ్మ వింటున్నారని నా మాటలో బ్రదర్స్ అందరేనండి. ఎప్పుడు మనతో ఉంటాడు, ఎప్పుడు మనతో దేవుడు ఉన్నాడో తెలుసా? దేవునికి లోబడుతూ విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు మనతో ఉంటాడు ఆయన మాట వింటూ లోబడుతూ చేస్తే. ఆయన మాట అనకుండా ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుడు నాతో ఉన్నాడులే అని అనుకుంటావు చూసావా? అది నీ భ్రమ. అది భ్రమ తప్పించి దేవుడు నీతో ఉన్నాడని కాదు. ఎప్పుడు దేవుడు మనతో ఉండడం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కూడా. దానికి సూచన ఎవరండి? ఇక్కడ సంసోను మనకు కనబట్టలేదు ఆధారం. హల్లెలూయా. అది మరి సౌలు కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు ఏమైందండి? బలమైన ఆత్మ పోయింది, బలమైన దురాత్మ వచ్చింది. అంటే దేవుడు ఏమైపోయాడు? ఎడబాసాడు ఆయనకు కూడా. నేను ముగించబోతున్నాను చివరి మాట. నెంబర్ 7 శాంసోన్లో ఉన్న 7వ అనుభవం ముగిస్తున్నాను. చూడండి, వాళ్ళు ప్రతి దేని పెట్టారా ఆ యొక్క దేవతకి దేని పెట్టారా ఒక బలి అర్పించుకుంటూ ఉంటారట ఆ గుడి దగ్గర. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు. అయితే సంసోన్ని ఈసారి బలి చేయాలి ఆ దేవత దగ్గర అనుకున్నారండి. అయితే అతన్ని తీసుకొని వచ్చారు. సంసోను యొక్క విశ్వాసం అంటే తెలుసండి, నన్ను తీసుకెళ్ళి ఆ గుడికి ఆధారం ఉన్న 2 స్తంభాలు ఉంటాయండి. ఆ గుడికి ఆధారంగా 2 స్తంభాలు, బలమైన స్తంభాలు ఉన్నాయంట. ఆ బలమైన స్తంభాలకి నన్ను కట్టండి అన్నాడు. ఆ బలమైన స్తంభాలకి నా 2 చేతులు కట్టండి అని అన్నాడు. అతని విశ్వాసం ఏంటి తెలుసా? అది కూల్చేయాలి. దేవునికి ఇంకా మొరపెట్టల, కానీ అతని విశ్వాసం ఏంటి తెలుసండి? అది కూల్చేయాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. 6వ విషయం ఏం చెప్పాను? అతడు పశ్చాత్తాపడిన వాడు కూడా, అయ్యా ఇదొక్కసారి నీ బలం నాకు దయచేయండి అని. ఆ దెలీలా విషయంలో, మోసపోయిన విషయంలో, జుట్టు కత్తిరించబడిన విషయంలో, ఏమండి శవాన్ని ముట్టిన విషయంలో, ఏమండి చచ్చిపోయిన శవాన్ని ముట్టుకోలేదా? సింహాన్ని ముట్టుకోలేదండి? సింహాన్ని చంపి సింహాన్ని అపవిత్రమైన ముట్టుకున్నాడు. అంటే మళ్ళీ సింహంలో ఉన్నటువంటి తేనె పెట్టిందండి. తేనె తింటుంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ తీసుకొని తాగాడు. మొత్తం పోయింది, నాజీరు వ్రతం అంతా పోయింది. మొత్తం 3 అనుభవాల్లో నాజీరు నుంచి పూర్తికి పోయాడు. సంవత్సరం తొలిగిపోయాడు, దేవునికి అవిధేయత చూపించాడు. అందుకని దేవుడు చివరికి వచ్చరికి దేవుడు అతనికి దూరం అయిపోయాడు. అయితే పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరి దెలీలా దగ్గరికి వెళ్ళిన విషయంలోనూ, ఆ యొక్క నాజీరు వ్రతం నుంచి తొలగిపోయిన విషయంలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు సంసోను. ఇది ఒక్కసారి అయ్యా నీ బలం నాకు దయచేయ్యా అని ప్రార్థన చేసుకోవడానికి ముందుగా నన్ను తీసుకెళ్ళి ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి ఆ 2 స్తంభాల మధ్య నన్ను కట్టండి అన్నాడు. అతని నమ్మిక ఏంటంటే ఈ సమయంలో ఈ గుడి మొత్తం నేను కూల్చేస్తానని. ఆమేన్. నాకు జయాన్ని ప్రభు ఇస్తాడు, నాకు బలం ఇస్తాడు, మరలా నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు అని అతడు యొక్క విశ్వాసం. ఆమేన్. 7వదిగా అప్పుడు తీసుకెళ్ళి అతన్ని కట్టారు. అక్కడ బలముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని విశ్వాసంతో దేవుని పెట్టారా, విశ్వాసంతో దేవుని ఆత్మ అభిషేకం మరలా అతనికి జుట్టు చిన్న మొలకలు వచ్చినాయి అంట. అంటే దేవుని యొక్క సన్నిధిలో తినబెట్టారా అతనికి జుట్టు మరలా ఇదివరకు గుండు చేయించింది కదా ఆమె, చిన్నగా మొలకలు అవుతాయంట. అయితే ఏం చేసిందండి? ఇంకా దేవుని యొక్క కృప అతనికి దేవుడు అనుగ్రహించాడు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపట్టి సరి చేసుకోవడం వలన
ఆ సమయంలో అతడు ఎందుకు చేత పిలువబడ్డాడు, ఎందుకు తిరిగిపెట్టారు మరలా నియమించబడ్డాడు అన్న విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అతడు న్యాయాధిపతిగా ఎందుకు నియమించబడ్డాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఆ విషయాన్ని మరలా తలంచుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. గొప్ప జయాన్ని అక్కడ చూశాడు. ఆమేన్. తన బ్రతికిన దినాల్లో ఎవరిని అంతమందిని చంపలేదంట. ఆ గుడి దేవాలయం యొక్క టెంపుల్, ఆ గుడి కూలిపోయినప్పుడు ఇంచుమించు 3,000 మంది దాకా చనిపోయారట. హల్లెలూయా. బ్రతికి ఉన్న దినాల్లో చంపిన వారి లెక్క కంటే జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఈ మరణకాలమందు చంపినటువంటి వారి లెక్క మరీ ఎక్కువ. దేవునికి స్తోత్రం. అంతమందిని చంపేశాడు. విశ్వాసంతో దేవుని ఆత్మచేత ఆ శత్రువులందరూ కూడా జయించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవండి అతడు ఎందుకు చేత న్యాయాధిపతిగా నియమించబడ్డాడు అన్న విషయాన్ని మరలా గ్రహించి తప్పును తెలుసుకొని దేవుని సన్నిధిలో ఏమండి విశ్వాసంతో మరలా జయించేవాడుగా మార్చబడ్డాడు. మనం కూడా ఆఖరి విషయంగా మనం ఎందుకు చేత నియమించబడ్డామో అన్నది మనం గమనించాలి. ఏమండి దేవుని దర్శనం ఏంటో మనం గుర్తించాలి. మనం శత్రువుల్ని జయించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. శత్రువుని జయించేవారంగా మనం విశ్వాసంతో శత్రువులు జయించేవారుగా ఉండాలి. విశ్వాసంతో విశ్వాసపు వీరుల లెక్కలలో, నీతిమంతుల జాబితాలో విశ్వాసాల వీరుల లెక్కలో సాంసోను పేరు కూడా ఎబ్రీ పత్రికలో ఎక్కించారు. 11:32 వచనంలో తర్వాత రాసుకొని మీరు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సంసోన్లో ఉన్నటువంటి 7 విషయాలు మనం ఇది మనం నేర్చుకున్నాం. ఒకసారి రిపీట్ చేసుకుందామా? సంసోన్ అంటే అర్థం ఏంటి? సూర్యుని బిడ్డ. ఓకే. ఆ తర్వాత సంసోనులో ఒక్కొక్క లక్షణం చెప్పుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే నాజీరు చేయబడినవాడు. 2 ఎదుగుతూ ఆశీర్వదించబడినవాడు. ఎదుగుతూ ఉండటం వల్ల దేవుడు ఆశీర్వదించును. 3 దేవుని ఆత్మాభిషేకం కలిగి ఆత్మచేత ప్రేరేపించబడుతూ నడిపించబడుతూ తరచుగా దేవుని ఆత్మ నింపబడినవాడు. 4 బండ సందులో నివసించిన వాడుగా ఉన్నాడు. 5th పాయింట్. 5వది ఏంటండి? దేవుని సన్నిధిలో తను మొర్రపెట్టిన వాడుగా ఉన్నాడు. తన నీళ్లు విషయమై దప్పిక వేసినప్పుడు నీళ్లు విషయమై దేవుని సన్నిధిలో మొర్రపెట్టిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం దేవుణ్ణి పిలిచిన వాడుగా ఉన్నాడు. మన కష్ట సమయాల్లో, బాధ సమయాల్లో నువ్వు దేవుణ్ణే పిలవాలి, మరి వేరే వాడిని పిలిస్తే ఉపయోగం లేదు. హల్లెలూయా. నువ్వు దేవుడి మీదే ఆధారపడాలి, వేరే వాళ్ళను ఆధారపడితే ఉపయోగం లేదండి. తర్వాత 6వది పశ్చాత్తాపడిన వాడిగా ఉన్నాడు. దలీలా విషయంలోనూ దీన్ని పెట్టారా అతడు నాజీరు వ్రతం నుంచి తొలగిపోయిన విషయాల్లో మరలా ఆ విషయాల్లో పశ్చాత్తాపడి ఒక్కసారి నాయన కృప చూపించండి అయ్యా అని. 7 విశ్వాసంతో దేవుని యొక్క శక్తితో శత్రువు కోటలను శత్రువులను ఫిలిస్తీన్లను జయించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఆ శత్రువులను హతమార్చిన వాడుగా, జయించేవాడుగా ఆ విధంగా ఉంటూ ఉన్నాడు. 7 అనుభవాలు మనం కూడా కలిగి ఉందాం. 7 అనుభవాలు మనం కూడా కలిగి ఉందాం. ప్రభు రాకడికే మనందరం కూడా సిద్ధపడదాం. అటు అనుభవాలు, అటు విధానంలో ప్రభు నియమాల్లో ప్రభు నడిపించును గాక. ఆమేన్. మన ముందు ప్రభు బల్లారాధన కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాల్లో కూడా మనందరం కూడా పాలు పొందుతాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యాన్ని 5-10 నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. అందరూ కూడా మోకరించండి. యేసయ్యానికి స్తోత్రం. అందరూ కూడా ప్రార్థించండి. ప్రతి వారు యేసయ్యానికి స్తోత్రం, వందనాలు తండ్రి. ప్రభువానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు ప్రార్థన చేసుకోవాలి. ప్రతివారు తండ్రి నాయన యేసయ్య నీ సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య స్తోత్రం.